ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 7వ స్కందము 1వ అధ్యాయము. నారదుడి శాపం. మునులారా, సౌనికాది మహామునులతో సూతుడు ఇలా అన్నాడు. అనంతరం జనమేజయుడు వ్యాసమునిని అడిగాడు, స్వామి, సూర్యవంశం రాజులు కదా, చంద్రవంశం రాజులు కదా, వివరంగా వినాలని అభిలాషగా ఉంది. నువ్వు సర్వం తెలిసిన వాడివి కనుక అనుగ్రహించు. విన్నంత మాత్రాన పాపాలు పోగొట్టే ఈ రాజుల చరిత్ర వినిపించు. వాళ్ళందరూ భగవతి జగదంబ ఉపవాసకులని కూడా విన్నాను. ఆ తల్లి భక్తి కథలు వినడానికి ఉవ్విళ్ళూరారని వారంటూ ఎవరంటారు? ఉవ్విళ్ళూరని వారంటూ ఎవరుంటారు? జనమేజయుడు అడగడంతో వ్యాసముని ఇలా అందుకున్నాడు. నాయన, సూర్య చంద్ర వంశాల వారి చరిత్రే కాదు, ఇతర వంశాల రాజుల చరిత్ర కూడా చెబుతాను విను. విష్ణుమూర్తి నాభి కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. ఎంతో తపస్సు చేసి అతడు లోకమాతని ఉపాసించాడు. ఆ తల్లి బ్రహ్మకి వరం ఇచ్చింది. ఆ వరప్రభావంతో సృష్టి నిర్మాణానికి సమర్థుడయ్యాడతడు. అయితే మనుష్యుల్ని మాత్రం అతడు సృష్టించలేకపోయాడు. ఎన్నెన్ని విధాలో విచారించాడతడు, లాభం లేకపోయింది. మనసారా మననం చేసి మరీచి, అంగీరుడు, ఆత్రి, వశిష్ఠుడు, పులహుడు, కత్రువు, పులస్యుడు అని 7 మానవ పుత్రుల్ని కన్నాడు. అతడి రోషం వల్ల రుద్రుడు పుట్టాడు. ఓడిలోంచి నారదుడు పుట్టాడు. వేలిలోంచి దక్షుడు పుట్టాడు. అలాగే సనకుడు మొదలైన వారును జన్మించారు. అతడి ఎడమవేలి నుంచి వీరిని పుట్టింది. ఆమె దక్షుడి భార్య, సర్వాంగ సుందరి. ఆమెని అశక్ని అని కూడా అంటారు. బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు అశక్తి గర్భంలోనే పుట్టాడు. అశక్తి కడుపున నారదుడు పుట్టాడనడంతోనే జనమేజయుడు మధ్యలో అడిగాడు, నారదుడు బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు కదా, అయినప్పుడు దక్షుడి భార్య వీరిని కడుపులో అతడు పుట్టాడంటున్నావు, ఇదెలా సాగుతుంది? ఈ రహస్యమేమిటో అవగతం కావటం లేదు నాకు. బ్రహ్మవేత్త నారదముని ఏదైనా శాపం వల్ల తొలి శరీరం వదిలిపెట్టి మళ్ళీ జన్మించాడా? అదే నిజమైతే అవి వివరంగా వివరించమని నా ప్రార్థన. వ్యాసుడు మళ్ళీ ఎత్తుకున్నాడు. సృష్టి చెయ్యమని బ్రహ్మ దక్ష ప్రజాపతిని ఆదేశించాడు. మొదట అధికంగా ప్రజ ఉత్పన్నం కావాలని అతడి సంకల్పం. బ్రహ్మ ఆదేశం ప్రకారం మంచి పరాక్రమవంతులు, సంతానవంతులు, ఉత్సాహం కలవాళ్ళు అంతమంది ప్రజాసృష్టి తత్పరులు కావడం చూసి విరగబడి నవ్వాడు నారదుడు. కాల ప్రభావం వల్ల ఏమయ్యా వాళ్లతో అన్నాడతడు. లెక్కా జమా లేకుండా మీరంతా కనాలనుకుంటున్నారు, బాగానే ఉంది. కానైతే ఈ భూమి పడుతుందో లేదో ఆలోచించుకోండి. అది తెలుసుకోకుండా ఊరికే సంతానం కనిస్తే నవ్వులు పాలవుతారు, సందేహం లేదు. కనుక ముందు భూమి విస్తీర్ణం తెలుసుకోండి, తరువాత సంతానం కనండి. అప్పుడు మీ ప్రయత్నం సఫలమవుతుంది. అలా కాకపోతే అంతా వ్యర్థమే అవుతుంది. నిజమే అని నిశ్చయించారు దక్ష కుమారుడు. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. నారదుడి మాట నిజం. ముందు భూమి ఎంతుందో చూడాలి, అనంతరమే సంతానం కనాలి అంటూ భూమి అంతు కనుక్కొందుకని అంతమంది బయలుదేరి వెళ్ళిపోయారు. కొందరు తూర్పు వైపు వెళ్ళగా, కొందరు పడమటి తట్టు వెళ్ళారు. కొందరు ఉత్తరాదికి, కొందరు దక్షిణానికి వెళ్ళారు. కుమారుడు 4 వైపులా అందరూ వెళ్ళిపోవడంతో ఎంతో బాధపడ్డాడు దక్షుడు. ప్రజాసృష్టి తన సంకల్పం కనుక మళ్ళీ ఎంతోమంది కుమారుల్ని కన్నాడతడు. వాళ్ళను సంతానం కనాలని సంకల్పించారు. వాళ్ళని చూసి నవ్వాడు నారదుడు. మొదట వాళ్ళతో అన్నట్లే వాళ్ళతోడు అన్నాడు. బుద్ధిమాలిన వాళ్ళు మీరు. భూమి ఎంతుందో తెలియకుండా అదే పని సంతానం కనేయాలనుకుంటున్నారు. సాలోచనగా అక్కర్లేదా దీనికి? అవును, నిజమే అని వాళ్ళు కూడా నారదుని మాటలు నమ్మారు. వాళ్ళను భూమి విస్తీర్ణం తెలుసుకోవాలని వెళ్ళిపోయారు. ఇదంతా చూసి దక్షుడు ఒళ్ళు మండింది. నారదుని శపించాడు. నాకు కుమారులని మతి విరిచి నాశనం చేశావు. నువ్వును నాశనమైపోతావు. నువ్వు చేసిన పాపానికి గర్భనరకం అనుభవిస్తావు. నాకు కుమారుడివై పుడతావు అన్నాడు. అదిగో ఆ శాపం వల్ల నారదుడు వీరిని కడుపున పుట్టాడు. ఇదయ్యాక దక్షుడు గర్భంలో 60 మంది కూతుళ్ళని కన్నాడు. వాళ్ళలో 13 కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు. 10 మందిని దుర్ముడికి, 27 చంద్రుడికి, 2 భృగుడికి, 4
అరిష్టనేమికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళ కుమారులు బలవంతులు, శూరులు, వీరులు. అయితే వాళ్ళకి అనురాగం లేదు, ఐకమత్యము లేదు. ఒకడిని చూస్తే ఒకడికి కిట్టదు. మాయా ప్రభావం వల్ల అందరూ మోహంలో మునిగి ఉండేవాళ్ళు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది మొదటి అధ్యాయము. 2వ అధ్యాయము సుకన్య కథ. ఇక విశేషంగా ధర్మజ్ఞులైన సూర్యవంశం రాజుల చరిత్ర విను. నారదుడి నోట నేను విన్నది విన్నట్లు వివరిస్తాను. ఓ మారు నారదుడు స్వేచ్ఛగా తిరుగుతూ పవిత్రమైన సరస్వతి నది ఒడ్డుకి దయచేశాడు. అక్కడే ఒక పుణ్యాశ్రమంలో నేను ఉండేవాణ్ణి. నారదముని ఆశ్రమానికి రావడంతోనే లేచి తల వంచి నమస్కరించాను, ఆసనం వేశాను, ఆదరపూర్వకంగా పాదపూజ చేశాను. అన్నీ అయ్యాక వినయంగా విన్నవించాను. మునీంద్ర, పరమ పూజ్యుడివి నువ్వు దయచేశావు. నేను పవిత్రునయ్యాను. నువ్వు ఎరగంది ఏదీ లేదు, అన్నీ తెలుసు నీకు. ఈ 7 మనువు వంశంలో ప్రముఖులైన రాజుల చరిత్ర వినాలనుంది. అనుగ్రహించు. వారి చరిత్రలు నిజంగా అద్భుతమైనవి. సూర్యవంశం రాజుల చరిత్ర సాకల్యంగా వినిపించు అన్నాను. వ్యాస నవ్వుతూ అన్నాడు నారదుడు, మంచి మాట అడిగావు. ఈ రాజుల చరిత్ర చెవులు పండువుగా ఉంటుంది. ధర్మము జ్ఞానము కూడా ప్రబోధిస్తుంది. పైగా పురాణ ప్రసిద్ధమైనది. సావధానంగా ఆలకించు. ఓం. ప్రథమంగా విష్ణుదేవుడి నాభికమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. సృష్టికర్త అతడు. సర్వం తెలిసినవాడతడు. సర్వశక్తిమంతుడు. సృష్టి చెయ్యాలన్న సంకల్పంతో అతడు జగన్మాతని ధ్యానిస్తూ 10,000 సంవత్సరాల తపస్సు చేశాడు. అనంతరం మానసపుత్రుల్ని కన్నాడు. వాళ్ళలో మొదట మరీచి పుట్టాడు. మరీచికి కశ్యపుడు కలిగాడు. దక్ష ప్రజాపతి కుమార్తెలే 13 కశ్యపుడి భార్యలయ్యారు. దేవతలు, దానవులు, యక్షులు, నాగులు, పశువులు, పక్షులు అయి కశ్యపుడికే కలిగారు. కనుకనే ఈ సృష్టికి కాశ్యపేయ సృష్టి అని పేరు. దేవతలందరిలోనూ శ్రేష్ఠుడు సూర్యుడు. వివస్వంతుడని కూడా అతడి పేరు. అతడి కుమారుడు వైవస్వంతుడు. ఆది మనువతడు. వైవస్వతమనువుకి ఇక్ష్వాకుడు పుట్టాడు. సూర్యవంశం వృద్ధి చేసిన వాడతడు. ఇక్ష్వాకుడికి నాభాగుడు, దృష్టుడు, శత్రయాతి, పరీష్యంతుడు, ప్రాంశువు, నృగుడు, కరుషుడు, వృషధ్నుడు అని 8 తమ్ముళ్ళు. అందరూ పరాక్రమవంతులే. ఇక్ష్వాకుడికి 100 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెద్దవాడు వికుక్షిత ఉత్తముడు, ఆత్మజ్ఞానం కలవాడు. మనువు ఇతర కుమారుల వంశం ఎలా విస్తరించిందో సంక్షేమంగా వినిపిస్తాను. నా భాగుడికి అంబరీషుడు కలిగాడు. ధర్మం తెలిసినవాడతడు. సత్యవాది. ప్రజాపాలనలో దక్షుడు. దృష్టుడికి దార్షుడు పుట్టాడు. రాజపుత్రుడే అయిన బ్రహ్మ దయాదుడతడు. యుద్ధమంటే ఏహ్యం కలిగి బ్రాహ్మణ వృత్తి అవలంబించారు. శర్యాతికి అనర్థకుడు పుట్టాడు. పేరెక్కినవాడతడు. శర్యాతికి సుకన్యని ఒక కుమార్తె కూడా కలిగింది. ఆ చక్కని చుక్క కళ్ళు లేని కబోది చవనమునికి ముడిపెట్టాడు శర్యాతి. అయితే ఆమె శీలం వల్ల, గుణం వల్ల చవ్యునికి నేత్రాలు వచ్చాయి. ఆమె గుణశీల ప్రభావం కారణంగా అశ్విని కుమారుళ్ళు అతడికి నేత్రాలు ప్రదానం చేశారు. జనమేజయుడు కళ్ళు లేని కబోదికి కట్టబెట్టాడా శర్యాని కూతుర్ని. ఏం చేత? సుకన్య రూపం లేనిది, గుణం లేనిది, అవలక్షణాలు కలది కాదు కదా. చక్కని చుక్కని తెలిసి రాజు గుడ్డిమునికి పెళ్లి చేయడమేమిటి? వ్యాసుడు. అయితే చెబుతాను విను. శర్యాతికి 4,000 మంది భార్యలు. అందరూ అందగత్తెలు, రత్నాల బొమ్మలు. అంతమందికి ఒక్కతే కూతురు సుకన్యే. 4,000 మంది తల్లులకి, తండ్రికి ఆమె అల్లారు ముద్దుబిడ్డ. అరిచేత నిమ్మపండు. శర్యాతి పట్టణం చేరువ ఒక సరోవరం ఉండేది. 2వ మానస సరోవరం అదే. పాంచాలు కట్టి స్వచ్ఛమైన నీళ్లతో నిండి హంసలతోనూ, చక్రవాకాలతోనూ, నీటి కాకులతోనూ, సారస పక్షులతోనూ కన్నుల పండుగగా ఉండేది.
పూసిన 5 రకాల కలువలతో కలకల్లాడుతూ ఉండేది. గట్టు మీద సాలవృక్షాలు, తమాల దేవదారు, జాజి, అశోక, వట, అశ్వత్థ, కదంబ, ఖర్జూర, పనస, అరటి, పోక, కొబ్బరి మొదలైన వృక్షాలు, కేతకి, మల్లి, మాలతి మొదలైన పూల పొదలు ఎంతో అంత ముచ్చటగా ఉండేవి. పక్క మామిడి తోపులో కోకిలలు కూస్తూ ఉండేవి. రకరకాల చెట్ల మీద నెమళ్ళు వాలుతూ ఉండేవి. తుమ్మెదలు పూల మీద పాడుతూ ఉండేవి. ఆ సరోవరం సమీపంలోనే ఒక తోపులో చ్యవనముని నిర్జనమైన చోట నివసిస్తూ ఉండేవాడు. నిశ్చల చిత్తంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఇంద్రియాలు అదుపులో పెట్టుకుని అన్నపానాల మానుకుని కూర్చున్న చోటే కూర్చుని తపోమగ్నుడయ్యాడు అతడు. అతడి మీద తుప్ప దొట్ర బలిసింది. చెదలు పుట్టలు కట్టాయి. ఎంతో కాలం గడిచిపోయి అతడు ఒక మట్టి పుట్టలా ఉండేవాడు అక్కడ. ఇలా ఉండగా ఒకనాడు శర్యాతి మహారాజు రాణులతో కులాసాగా తిరగడానికని అక్కడికి వెళ్ళాడు. పద్మాల సరోవరంలో రాణులతో కలిసి జలక్రీడలాడాడు అతడు. వనలక్ష్మిలాగా సుకన్య తన చెలికత్తెలతో తోపులో తిరుగుతూ పూలు కోయడం ప్రారంభించింది. అలా ఆమె చ్యవనముని దగ్గరికి వెళ్ళింది. ఆ జతపుట్టలా ఉన్నాడతడు. ఆ పక్కనే ఆటలాడుతూ పుట్టలో 2 రంధ్రాలలో మిలమిలా మెరేయడం చూసింది ఆమె. అదేమిటో తెలుసుకోవాలని చాపల్యం కలిగింది. వాడైన పుడకతో మన్ను తవ్వడం ప్రారంభించింది. మునిచూపు ఆమె మీద పడింది. సాక్షాత్తు రతీదేవిలా ఉన్న ఆమెను చూశాడు. అన్నహారాలు లేక నామమాత్రంగా ఉన్నాడతడు. అమ్మాయి సుకన్యతో అన్నాడు చ్యవనుడు. దూరంగా తప్పుకో, ముక్కు మూసుకు తపస్సు చేసుకుంటున్నాను నేను. చెదపుట్ట చెడగొట్టకు. సుకన్య వినలేదు. ఈ మిలమిలా మెరుస్తున్నదేమిటి అంటూ చ్యవనుడి నేత్రాలు 2 పుడకలతో పొడి చేసింది ఆమె. అంతా దైవయోగం. ఆడుకోవచ్చిన సుకన్య అంత పని చేసిందేంది? ఏం కావాలో అది అయ్యింది. తటపటాయిస్తూ అక్కడి నుంచి వచ్చేసింది ఆమె. భరించలేని బాధ కలిగింది చ్యవనమునికి. అది క్రోధంగా మారింది. శర్యాతి మహారాజు సేనకి మలమూత్రాలు ఆగిపోయాయి. మంత్రులకు శర్యాతికి కూడా అదే అవస్థ పట్టింది. గుర్రాలు, ఏనుగులు, లొట్టిపిట్టలు యావత్తు ఇదే బాధకి లోనయ్యాయి. కరచరాలు కదల్లేదు. శర్యాతికి ఏమీ పాలుపోలేదు. ఈ ఉపద్రవానికి కారణం ఎంతోసేపు ఆలోచించాడు. అందరినీ అడిగాడు. మరేమీ లేదు. ఈ సరోవరం పడమట తట్టువనంలో చ్యవనముని తపస్సు చేసుకుంటున్నాడు. అగ్నిహోత్రులాంటి వాడతడు. అతడికి ఎవరో ఏదో అపకారం చేసి ఉంటారు. అందుకనే అందరికీ ఒక్కలాటి బాధ పట్టుకుంది. అవును, దేనికి సందేహం లేదు. మహావృద్ధుడు చ్యవనముని మహాత్ముడు. ఎవరో అతనికి అప్రియమైన పని చేసి ఉంటారు. తెలుసో తెలియకో చేసిన దాని ఫలం అనుభవించక తీరదు. ఏ దుష్టుడు ఏం చేశాడో అన్నాడు. ఎవరం ఏమీ చెయ్యలేదు మహారాజా అన్నారు సైనికులు. మనస్సులో కూడా మహామునికి వ్యతిరేకంగా ఏమీ భావించలేదు. శ్రీదేవి భాగవతంలో 7వ స్కందంలో ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం సుకన్య కథ. ఇదంతా చూసి సుకన్య గుండెలో దిగులు పుట్టింది. పుట్టలో పుల్లగుచ్చడం వల్లే ఈ ఉపద్రవం పుట్టిందేమో అనుకుంటోంది ఆమె. నాన్నగారు శర్యాతి దగ్గరికి వచ్చింది. వనంలో మేము ఆడుకుంటూ ఉండగా అక్కడ బెడ్డమట్టి పుట్ట అవుపడింది. దాని మీద లతలు అవి బలిసి ఉన్నాయి. పుట్టలో 2 రంధ్రాలుగా కనపడుతున్నాయి. వాటిలోంచి మినుగురుల్లాగా మెరుస్తూ అవుపించింది. మినుగురులే అనుకున్నాను. పుల్లతో పొడిచాను. పుడక తడిసిపోయింది. లోపల నుంచి అబ్బా అబ్బా అని మెల్లమెల్లగా వినపడింది. నిచ్చెరపోయాను. ఏమైందో అని తడబడిపోయాను. పుట్టలో దేన్ని పొడిచానో ఏమో. సుకన్య మాటలు విని గ్రహించాడు శర్యాతి. చ్యవనమునికి కూతురు మూలంగా అపరాధం జరిగిందని తెలుసుకున్నాడు. ఉన్న పడాన పుట్ట దగ్గరికి వెళ్ళాడు. బాధతో పడుతున్న చ్యవనమునిని చూశాడు. అతడి శరీరం పుట్టమట్టితో నిండి ఉంది. మెల్లమెల్లిగా మన్ను తొలగించాడు శర్యాతి. ముని ముందు చాప చుట్టగా సాగిలిపడ్డాడు. లేచి చేతులు జోడించాడు. మహాత్మా వినయంగా ప్రార్థించాడు. ఆడుకోవచ్చిన నా కూతురు వల్ల మహాపరాధం జరిగిపోయింది. లోకం తెలిసి తెలియక బాలిక సుకన్య అజ్ఞానం వల్ల అపరాధం చేసింది. మన్నించు. క్షమాగుణమే మహామునుల లక్షణం అని విన్నాను. అపరాధం క్షమించు అంటూ కాళ్ళవేళ పడ్డాడు. రాజా, చ్యవనముని అన్నాడు. క్రోధమే ఎరుగని నేను. నీ కూతురు ఇంత బాధ కలిగించింది నాకు. అయినా ఆమెని పల్లెత్తు మాట అనలేదు, చెప్పించలేదు. ఏ అపరాధం చెయ్యని నాకు ఈ బాధ వచ్చింది. కళ్ళు పోయాయి. పొడకనొచ్చి నాకు తెలుసు.
సుకన్య చేసిన పని వల్ల మీకు ఆపద వచ్చి పడింది. అవును, మంచి వాళ్ళని, దేవీ భక్తుల్ని బాధపడితే ఊరికే పోదు. శివుడు అడ్డుపడినా ఆపద తప్పదు. ఏం చెయ్యను? నా కళ్ళు పోయాయి, పండు ముసలినైపోయాను. ఈ ముసలి గుడ్డివాణ్ణి ఎవరు సేవిస్తారు? ఏం దారి? అవసరమైనంత మందిని సేవకులను నియమిస్తాను అన్నాడు శర్వాణి. అపరాధం మన్నించు. మునుల కోపం 3 నిమిషాలుండదు. నీ సేవకులు నా తల్లో నాలుకలా ముసులుకోలేరు. గుడ్డివాణ్ణయి ఈ వార్ధక్యంలో తపస్సు ఎలా చేసుకునేది? నా క్షమాపణకే ముంది. ఇప్పుడు ఒకటే ఉపాయం. నీ సుకన్యని నా పరం చెయ్యి. ఆమె అంటే ఇష్టంగా ఉంది నాకు. ఆమెతో ఉండి తపస్సు చేసుకుంటాను. ఆమె నాకు సేవ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఉభయలం సుఖపడతాము. నీ సేన సుఖపడుతుంది. ఈ కార్యం వల్ల నాకు దోషమును రాదు. ఏమంటావా? ఇంద్రియాలు గెలిచిన తపస్విని నేను కనుక ఆలోచించు. సుకన్యని నాకు సమర్పించు అన్నాడు చవనుడు. విచారంలో పడ్డాడు శర్యాతి. కూతుర్ని మునీశ్వరుడికి కట్టబెట్టడమా? మానవుడా? ఏమీ అనలేకపోయాడు. ముసలి తొక్కు అందవికారికి ఆలవాలం, పైగా అందుడు. దేవకన్య నా సుకన్య. కాకి ముక్కులో దొండపండు ఎలా కట్టను? తెలిసి కన్న కూతుర్ని గోతులో తోసి ఏ తండ్రి సుఖంగా బతకగలుగుతాడు? అంత మూర్ఖుడెవడుంటాడు? ఎంత పాపకార్యమిది! స్వార్థం కోసం కన్న కూతురు గొంతుకు కోయడమా? కళ్ళు లేని కబోతి దగ్గర నా బిడ్డ ఎలా సుఖపడుతుంది? ఈడు జోడు కలిగిన అందగాడు భర్తగా ఉండినా మన్మధుణ్ణి జయించలేదు ఆడది. అలాంటప్పుడు ముసలి బడుగులో, పైగా గుడ్డివాడితో ఎలా సుఖపడుతుంది? గౌతముని భార్య అహల్యని దేవేంద్రుడు అనుభవించాడు. అది తెలిసి అహల్యని శాపం పెట్టాడు గౌతముడు. నాకు బాధ వస్తే రాని, అమ్మాయిని మాత్రం మునికి కట్టపట్టడలేను అని ఆలోచించి తిరిగి వచ్చేశాడు శర్యాతి. మంత్రుల్ని సమావేశపరిచి మంత్రాంగం సాగించాడు. ఏం చెయ్యాలో చెప్పండి ఆలోచించి. మునికి సుకన్య సమర్పించడమా? ఈ కష్టం ఇలా అనుభవించడమా అని అడిగాడు. గడ్డి సమస్య ఇది అన్నారు మంత్రులు. సుకన్య తెలిసి మునికి కట్టబెట్టమని ఎలా చెప్పగలం తండ్రి? మంత్రులు పరివారమే యావన్మంది దుఃఖంలో మునిగి ఉండడం తెలుసుకుంది సుకన్య. తండ్రి దగ్గరకు వచ్చి నవ్వు మొహంతో అందామె. దీనికోసం ఇంత విచారం ఎందుకు నాన్నగారు? నా కోసమే ఇంత విచారము. నేను స్వయంగా వెళ్తాను చెవ్యనముని దగ్గరికి. సంతోషపూర్వకంగా నన్ను నేనే ఆయనకి అర్పించుకుంటాను. కుమార్తెల మాటలు విన్నాడు శర్యాతి. అతడి మనస్సు కొంత కుదుటపడింది. గద్గద కంఠంతో అన్నాడతడు. అమ్మాయి వెన్నెలా సుకుమారివి నువ్వు. అడవిలో ఎలా కాపురం చేస్తావో తల్లి. కళ్ళు లేని మునీశ్వరుడు నీ ఎలా సేవిస్తావమ్మా? ముసలి పండుముని ముక్కోపి రతీదేవి లాంటి నిన్ను అతడికిచ్చి ఎలా పెళ్లి చేసేది చెప్పు. నా చేతులు ఎలా వస్తాయి? ఈ ఈడు జోడు చూసి, కులము శీలము చూసి, సంపద గింపద చూసి కన్యాదానం చేయడం కన్న తండ్రి ధర్మం. నువ్వెక్కడ? ఆ ముసలి ముద్దు ముని ఎక్కడ? తగని వరుడిని నిన్నెలా దానం చేసేది? ఆకుల గుడిసెలో అడవిలో బతుకు. కాటికి కళ్ళు చాచుకుని ఉన్న వరుడు. ఇంతకంటే నేను నా సేనా మంత్రులు ఇలా బాధపడుతూ హరి అన్నం మేలు. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. నువ్వేమీ బాధపడకు తల్లి. నీ గొంతుకు కొయ్యలేను నేను. రాజ్యము నా ప్రాణము ఉండని లేదా ఓడని. నీ ఈ కళ్ళు లేని కబోదికి 3 కాళ్ళు ముసలికి నిన్ను కట్టబెట్టను. అది కాదు నాన్నగారు. వినయంగా స్నేహము పుట్టిపడుతూ అంది సుకన్య. నా విషయంలో విచారించకండి. నన్ను కెవనమునికి దానం చెయ్యండి. దాంతో ఇంతమంది సుఖపడతారు. ఇంతకంటే సౌభాగ్యం ఏముంటుంది నాకు? నిండు మనసుతో నా భర్తని నేను సేవిస్తాను. రవ్వంత కష్టం లేదు నాకు. భర్త వృద్ధుడైతే కానీ, నివాసం అడవైతే కానీ నా భర్తని నేను సుఖపడతాను. భక్తితో భర్త సేవ చేస్తాను. సతీధర్మం తెలుసు నాకు. భోగాల మీద అభిరుచి లేదు నాకు. నిజం చెబుతున్నాను. నా కోసం విచారించడం అనవసరం. సుకన్య మాటలు విని మంత్రులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. చివరికి శర్యాతి కాదనలేకపోయాడు. తిన్నగా చవనుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు తల వంచి నమస్కరించాడు. మునీంద్ర, అమ్మాయి సుకన్య నీ సేవకి సిద్ధంగా ఉంది. విధిపూర్వకంగా ఈమెని పరిగ్రహించు అన్నాడు. సుకన్యని చవనమునికిచ్చి వివాహం చేశాడు శర్యాతి. సంతోషించాడు చవనుడు. అల్లుడికి కట్నం ఇవ్వబోయాడు మహారాజు. నిరాకరించాడు చవనముని. రాజు పరివారము సైనికులు యావన్మంది రోగ విముక్తులయ్యారు. శర్యాతి హృదయమును తేలికైంది. అతడు మళ్ళీపోతున్నప్పుడు సుకన్య అంది. నాన్నగారు, నా చీనాంబరాలు పట్టుకు వెళ్ళిపోండి. నారబట్టలు మాత్రం ఇవ్వండి. మునిపత్తిని కదా నేను. ఈ పట్టుబట్టలు ఎందుకు? నారలు కట్టుకుని ఈ పర్ణకుటీరంలో ప్రశాంతంగా జీవనం గడుపుతాను. 3 లోకాల్లోనూ నీ కీర్తి వ్యాపించినట్లు మనుగడ సాగిస్తాను.
పరలోక సుఖం కోసం పతిసేవ చేస్తాను. వయసు పిల్లని ముసలిమునికి కట్టబెట్టాను. ఏం తప్పటడుగు వేస్తోందో అని శంక మాత్రం పెట్టుకోవద్దు. వశిష్ఠుడితో అరుంధతిలాగా, అత్రితో అనసూయలాగా నా భర్తతో నేను నడుచుకుంటాను. నీకు మచ్చ రానివ్వను. ధర్మం తెలిసినవాడు శర్యాతి. కూతురి సంకల్పం అవగాహన చేసుకున్నాడు. నారబట్టలు ఆమెకిచ్చాడు. కానీ వాటిని చూస్తూనే అతడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. విలువైన తన నగలు, వస్త్రాలు పరిత్యజించింది సుకన్య. నారచీర కట్టుకుంది. మునిపత్ని వేషం వేసుకుంది. నోట మాట లేకుండా నిలబడిపోయాడు శర్యాతి కొంతసేపు. నారచీర కట్టుకుని, లేడి చర్మం కప్పుకుని నుంచున్న రాజకుమారుని చూసి రాజపరివారమంతా కన్నీళ్లు కార్చింది. వాడిన మొహాలతో రాజు, మంత్రులు, సేవకులు నగరం తిరిగి వచ్చేశారు. సుకన్య చవన్ల సెలవు తీసుకుని. శ్రీ దేవీ భాగవతం 7వ స్కందంలో ఇది 3వ అధ్యాయం. ఈరోజు పురాణం సంపూర్ణం.